भारत माता की भारत माता की वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की भारत माता की जय जय माता भारत माता जय माता भारत माता जय माता भारत माता भारत माता की जय भारत माता की जय। అందరికీ ధన్యవాదాలు। ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా కదిరి పట్టణ శాఖ తరఫున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ దాదాపుగా 10,060 పోస్టులకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది। ఎంతోమంది నిరుద్యోగ యువత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న బాధల్ని అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం ఈరోజు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది। ఈ క్యాలెండర్ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మార్చి సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేస్తామని వాగ్దానాలతో కూడా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది। వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భారతీయ జనతా యువ మోర్చా పట్టణ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తలుపుల గంగాధర్ అన్న గారికి, అశోక్ అన్న గారికి, జయరాజ్ అన్న గారికి, కద్దరంగరణ అన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, యువ మోర్చా నాయకులు వినీష్ గారికి, నూర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిమ్మరాజు గారికి, ఎస్పెషల్లీ తిమ్మరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యులైనటువంటి నరేంద్ర మోదీ గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం। భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్యసాయి జిల్లా కుల్లాయప్ప యాదవ్ గారి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్లో యువత, నిరుద్యోగ యువత అంతా కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు। ఎందుకంటే యువ మోర్చా నాయకులు గత ప్రభుత్వంలో కూడా ఎన్నో ధర్నాలు చేశారు, పీజీలు చేశారు, గ్రూప్ 1 చదివారు, ఎన్నో ఎగ్జామ్లు రాశారు। కానీ చదువు అయిపోయినప్పుడు దాదాపు 30 సంవత్సరాలు దాటినప్పుడు కూడా గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు। ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఏవంటే చేపలు అమ్ముకునే ఉద్యోగం, మటన్ మార్కెట్లో ఉద్యోగం, బ్రాందీ షాప్లో ఉద్యోగం, ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చి లాస్ట్లో ఏం ఉద్యోగాలు ఇచ్చారంటే మేము సచివాలయాలు కడుతున్నాము, సచివాలయం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము, దాదాపు 1,00,000 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినారు। చాలా సిగ్గుసేటు। డిఎస్సి ఎంతోమంది విద్యార్థులు చదివి డిఎస్సి రాసి పాస్ అయ్యి కూడా వాళ్ళకు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం నేను విడుదల చేస్తానని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోను ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, కూలి పనులు చేసుకున్నారు, పక్కనటువంటి బెంగళూరుకు పోయి ఫ్యాక్టరీల దగ్గర వాచ్మెన్ పనులు కూడా చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం। అదేవిధంగా 2014 అధికారంలో ఉన్నప్పుడు చాలా ఉద్యోగాలు వచ్చాయి ఎన్డీఏ ఆ రోజు కూడా కూటమి ప్రభుత్వంలో। 2019 తర్వాత ఒక ఉద్యోగం రాలేదు। 24లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పాదయాత్రలో నారా లోకేష్ గారు కానీ యువతలో ఉత్సాహం నింపుతూ మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు। మొన్న కూడా డిఎస్సి చాలా మందికి ఉద్యోగాలు రావడం జరిగింది। ఇది కూటమి ప్రభుత్వం యొక్క
గొప్పతనం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. దాదాపు వేలల్లో ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈరోజు అక్కడ ఒక శ్రీకాకుళం జిల్లాలో ఫ్యాక్టరీ వస్తే ఆ ఫ్యాక్టరీలో కూడా చాలామందికి దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా ఏర్పాటు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందరూ కూడా ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పేసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా ఆశలు పెట్టుకున్నటువంటి అందరికి కూడా తొందరలోనే ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి వాటిని ఈరోజు పాలాభిషేకం చేస్తూ భారత ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి పాలాభిషేకం చేస్తూ ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు వాళ్ళు ఉత్సాహంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కదిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ సంబరాలు చేసుకుంటూ పాలాభిషేకం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, నిరుద్యోగులందరూ కూడా నిరుత్సాహంగా ఉండొద్దండి, చదవండి, మీరు చదివే ఉద్యోగాలు సంపాదించుకోండి. ప్రతి సంవత్సరం కూడా కూటమి ప్రభుత్వం మీకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్, జై భారత్ మాత. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కదిరి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సందర్భంగా యువ మోర్చా తరఫున కదిరి యువ మోర్చా మన ఆధ్వర్యంలో ఈరోజు మనం సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యువ మోర్చా అనేది ఇంకా కొంచెం ముందుకు సాగాలని, కదిరి తాలూకాల నుంచి ఇంకా కొంతమంది మన దాంట్లో జాయిన్ కావాలని, ఇంకా మనం కొంచెం ఎక్కువ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారతీయ జనతా యువ మోర్చా కదిరి శాఖ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినందుకు.